హార్ముజ్ జలసంధిని యుఎస్ దిగ్బంధించిన తర్వాత చైనాకి భయం మొదలైంది. అమెరికాపై నోరు విప్పింది. ఇరాన్తో మాకు సుక్క ముక్క లెక్క ముందు నుండే ఉంది, వీటిలో నువ్వొచ్చి వేలు పెడితే నేనస్సలు ఊరుకోను అంటూ యుఎస్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో హార్ముజ్ జలసంధి ఇష్యూ మరింత కాంట్రవర్సీ అయింది. అమెరికాకి మరింత పరువు పోయే సమస్యగా ఇది మారింది. అసలు అమెరికా హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ఏమిటి, చైనా వార్నింగ్ ఏమిటి, చైనాకు ఇరాన్ కు మధ్య ఏమిటి అనే అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఇజ్రాయిల్ అండ్ అమెరికాలు కలిసి 6 వారాలు ఇరాన్ ని చావ చితకబాదారు. ఏదో మామూలుగా కొట్టారు అనుకోకండి. ఇరాన్ ప్రజలు, మిలిటరీ 6,000 మంది వరకు చనిపోయారు, 26,500 మంది గాయపడ్డారు, $145 బిలియన్ ఆస్తి డ్యామేజ్ అయింది, 190 బాలిస్టిక్ మిసైల్స్ లాంచర్స్, 155 నేవల్ వెజల్స్, 80% ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం అయ్యాయి. న్యూక్లియర్ సైట్స్, మిసైల్ ఫ్యాక్టరీలు, ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ఫీల్డ్స్, పెట్రోకెమికల్ ప్లాంట్స్, హాస్పిటల్స్, స్కూల్స్, యూనివర్సిటీలు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇలా అన్ని దెబ్బతిన్నాయి. ఇరాన్ యొక్క 31 ప్రావిన్సులలోని 29 ప్రావిన్సుల పైన తీవ్రమైన దాడులు జరిగాయి. ఇంత విధ్వంసం జరిగినా ఇరాన్ ఎదురుదాడులు చేస్తూనే ఉంది. తలవంచక తానే వార్నింగ్స్ ఇస్తూ బెదరగొడుతోంది. సమస్య ఎక్కడొచ్చి ఆగింది అంటే, ఇరాన్ పైన దాడులు చేస్తే ఇరాన్ రిటాలియేషన్ గా దాడులు చేస్తోంది. బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్స్ మిసైల్స్ తో గల్ఫ్ దేశాలపైన, ఇజ్రాయిల్ పైన విరుచుకుపడుతోంది. కానీ ఇరాన్ దాడులను యుఎస్, ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ దేశాలు 95% డిఫెన్స్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇరాన్ కొట్టిన దెబ్బలకు ఈ దేశాలు అంతగా ఏమీ బెదిరిపోవడం లేదు. కానీ ఇరాన్ హార్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేయడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఇరాన్ చేతిలో హైపర్సోనిక్స్, బాలిస్టిక్ మిసైల్స్ కంటే కూడా అత్యంత పవర్ఫుల్ వెపన్ గా ఇప్పుడు హార్ముజ్ స్ట్రైట్ మారింది. లిటరల్లీ హార్ముజ్ స్ట్రైట్ ఎవడబ్బ సొత్తు కాదు. దీనిని స్వేచ్ఛగా ప్రపంచ దేశాలన్నీ వాడుకోవచ్చు. ఈ విధమైనటువంటి యాక్ట్ దీనిపైన ఉంది. కానీ దీనిని నియంత్రణలోకి తీసుకుని ఈ జలసంధి గుండా ఒక్క షిప్ కూడా వెళ్ళకూడదు, అలా వెళితే పేల్చేస్తాను అంటూ పేల్చేస్తోంది ఇరాన్. సముద్రం అడుగున సీమైన్స్ ని బిగించి బెదరగొడుతోంది. దీనికి విరుగుడు ఏమిటో తెలియక ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఎందుకంటే ఈ జలసంధి గుండానే ప్రపంచ చమురు రవాణా 20% జరుగుతుంది. చైనా, భారత్, జపాన్ లాంటి దేశాలకు ఈ ప్రాంతాల గుండానే చమురు, గ్యాసులు వెళ్లాల్సి ఉంటుంది. హార్ముజ్ని 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే ఇరాన్ని సమాధి చేస్తా అని ట్రంప్ పదే పదే బెదిరించినా ఇరాన్ డోంట్ కేర్ అంది. టచ్ చేసి చూడు, నేను గల్ఫ్ దేశాల పోర్టులన్నింటినీ లేపేస్తా అని రివర్స్ ఆన్సర్ ఇచ్చింది. ఇక ఏం చేయాలో తెలియలేదు ట్రంప్కి. దాంతో ఓ సరికొత్త ఐడియాకి వచ్చాడతడు. అది ఏమిటి అంటే, హార్ముజ్ స్ట్రైట్ ని ఇరాన్ దిగ్బంధించడం కాదు, ఇక నుండి నేను దిగ్బంధిస్తాను అని. 13వ తేదీ నుండి హార్ముజ్ ని యుఎస్ దిగ్బంధిస్తుందని, దీని గుండా ఒక్క షిప్పు తిరగకూడదు అని, తిరిగితే పేల్చేస్తామని ట్రంప్ వార్నింగ్ ని ఇష్యూ చేశాడు. ట్రంప్ దిగ్బంధం అంటే ఇరాన్ పోర్టుల నుండి వచ్చే షిప్స్ అండ్ ఇరాన్ పోర్టులకు వెళ్లే షిప్స్ పైన మాత్రమే ఈ దిగ్బంధం గాని, మిగతా ప్రపంచ దేశాల షిప్స్ పైన, అవి సౌదీకి, ఖతార్కి, ఒమెన్కి ఇంకా ఇతర దేశాల పోర్టులకి వెళితే వీటిని టార్గెట్ చేయడం ఏమీ ఉండదు. కేవలం ఇరాన్ పోర్టులకు వెళ్లి అక్కడ నుండి వచ్చే షిప్స్ పైన మాత్రమే ఈ దిగ్బంధం ఉంటుంది. ట్రంప్ ఓ సైకో, ఇరాన్ అటు దిగ్బంధించి యుఎస్ ఇటు దిగ్బంధిస్తే ప్రపంచ ట్రేడ్ ఏమైపోతుంది అని మొదట చాలా మంది తిట్టుకున్నారు. గాని ట్రంప్ దిగ్బంధం కేవలం ఇరాన్ కు సంబంధించిన షిప్స్ పైన మాత్రమే. ఇరాన్ పోర్ట్స్ కు వెళ్లే షిప్స్ పైన అండ్ ఇరాన్ పోర్ట్స్ నుండి బయటకు వచ్చే షిప్స్ పైన మాత్రమే విధించాడు. ఇక్కడ వెంటనే ఎవరికి నొప్పి పుట్టింది అంటే చైనాకి నొప్పి పుట్టింది. ట్రంప్ ప్రకటించిన బ్లాకేడ్ డేంజరస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ అంటూ విమర్శించింది చైనా. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచి ఇప్పటికే బలహీనంగా మారిన సీజ్ ఫైర్ ని ఇది దెబ్బతీస్తుంది అంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇది అంతర్జాతీయ సమాజ సామాన్య ఆసక్తులకు వ్యతిరేకం అన్నాడు. డోంట్ మిడిల్ ఇన్ అవర్ అఫైర్స్ అని చైనా డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు. మేము ఇరాన్తో ట్రేడ్ అండ్ ఎనర్జీ అగ్రిమెంట్స్ కలిగి ఉన్నాం, ఇతరులు మా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు, హార్ముజ్ మాకు ఓపెన్ గా ఉండాలి, ఇరాన్కి ఈ జలసంధిని నియంత్రించే హక్కు ఉంది అంటూ మాట్లాడాడు. ట్రంప్ హార్ముజ్ని దిగ్బంధిస్తున్నా అనడంతో ఇలా చైనాకి ఎక్కడలేని మంటంతా పుట్టింది. 6 వారాలుగా హోరాహోరీగా విధ్వంసకాండ జరిగినా చైనాకి పెద్దగా ఏమీ పట్టలేదు. గాని హార్ముజ్లో ఇరాన్ షిప్స్ ని దిగ్బంధిస్తున్నాం అనగానే చైనా వెంటనే స్పందించింది. ఎందుకంటే ఇరాన్తో చైనాకు ఉన్న సంబంధం అలాంటిది. ఇరాన్ ఇజ్రాయిల్, అమెరికాల పైన తను కూడా సమానంగా మిసైల్స్, డ్రోన్స్ తో విరుచుకుపడడం వెనక
చైనా ఉంది అన్న సత్యం అందరికీ తెలుసు. చైనా నుండి సీక్రెట్ రూట్స్ గుండా ఆయుధాలను తయారు చేసుకోవడానికి అవసరమైన పరికరాలని జోరుగా పంపిస్తోంది అని అందరికీ తెలుసు. ఇతర దేశాల జెండాలను పెట్టుకుని ఫేక్ డాక్యుమెంట్స్ను చూపిస్తూ మార్గమధ్యంలో షిప్ టు షిప్ చేంజ్ చేస్తూ చైనా ఆయుధాలు ఇరాన్కు చేరుతాయి, ఇరాన్ ఆయిల్ చైనాకు చేరుతోంది అని తెలుసు. థర్డ్ కంట్రీస్ ద్వారా కూడా, కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ లాంటి దేశాల ద్వారా కూడా, ఇంకా మరికొన్ని దేశాల ద్వారా కూడా ఈ విధంగా ఇరాన్ చైనాల మధ్య ట్రేడ్ జరుగుతోంది అని అందరికీ తెలుసు. కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ లాంటి ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలతో ఇరాన్కి రోడ్ అండ్ ఇనిషియేటివ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఆయా దేశాల ద్వారా ఇరాన్కి చైనా సప్లైస్ గట్టిగానే జరుగుతాయి. మిసైల్స్ పార్ట్స్, డ్రోన్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ టూల్స్ లాంటివి భారీగా సప్లై చేస్తుంది చైనా. ఇవన్నీ ఇరాన్కి చేరిన తర్వాత అక్కడ వాటిని అసెంబుల్ చేసుకుని ఆయుధాలుగా మార్చి ప్రయోగిస్తారు. వీటిని సప్లై చేస్తున్నప్పుడు ఇవి సివిల్ యూజేజ్గా కనబడతాయి, కానీ అసెంబుల్ అయిన తర్వాత ఇవి ఆయుధాలుగా మారుతాయి. ఇలా చైనా ఇరాన్కి భారీగా ఆయుధాలు పంపిస్తోంది. వాస్తవంగా చైనా పాకిస్తాన్లకి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని ఇవి రెండు చెప్పుకుంటూ ఉంటాయి. చైనా టు పాకిస్తాన్కి రోడ్డు మార్గం కూడా ఉంది. అలాగే పాకిస్తాన్కి ఇరాన్కి పొడవైన బార్డర్ షేరింగ్ ఉంది. 909 కిలోమీటర్ల బార్డర్ ఉంది. సో చైనా పాకిస్తాన్కి ఆయుధాలను పంపి అక్కడ నుండి ఇరాన్కి పంపడం చాలా సులువు. కానీ పాకిస్తాన్ ఇటు చైనాతోనూ, అటు అమెరికా అండ్ సౌదీ అరేబియాలతో కూడా ఫ్రెండ్షిప్తో ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ సీక్రెట్గా ఏ పని చేయడానికి కుదరదు. అందరి కన్ను పాకిస్తాన్ పైన ఉంటుంది. ఈజీగా దొరికిపోతుంది. పక్కనే భారత్ ఉంటుంది. పాకిస్తాన్ నిరంతరం భారత్పై దాడులకు ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి భారత్ 24/7 పాకిస్తాన్ కదలికలను కనిపెడుతూ ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల చైనా ఆయుధ ట్రక్కులను పాకిస్తాన్ ఇరాన్కి పంపించలేకపోతోంది. లేదంటే పైసలిస్తే పాకిస్తాన్ ఎవరికైనా పక్కేస్తుంది, చైనా ఆయుధాలను ఇరాన్కి పంపిస్తుంది కూడా. కానీ అందరి కన్ను తనపైనే ఉంటుంది కాబట్టి ఆ పనిని డైరెక్ట్గా చేయలేకపోతోంది. అయినా కూడా బలూచిస్తాన్ లాంటి రిమోట్ ఏరియా గుండా, అంతగా కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతాల గుండా ఇరాన్లోకి చైనా గూడ్స్ స్మగ్లు జరుగుతున్నాయి అన్న డౌట్స్ అయితే చాలా మందికే ఉన్నాయి. ఏమైతేనేం గానీ చైనా ఆయుధాలు ఇరాన్కి అందుతున్నాయి అన్నది మాత్రం జగమెరిగిన సత్యం. తర్వాత ఇరాన్కి చెందిన ఆయిల్ అండ్ గ్యాస్లను నియర్లీ 98% చైనాయే కొంటోంది. ఇరాన్ పైన యుఎస్ తీవ్రమైన సాంక్షన్స్ విధించిన దగ్గర నుండి 1979లోనే ఈ సాంక్షన్స్ ప్రహసనం మొదలైంది. ఇరాన్కి అప్పటి వరకు ఉన్న రెజా పహ్లావి పాలనని పడగొట్టి రోహెల్లా ఖొమేనీ మతపాలన మొదలైన వెంటనే యుఎస్ ఇరాన్ ఆయిల్ పైన సాంక్షన్స్ను విధించింది. 1995లో ఇరాన్ నుండి యుఎస్ ఆయిల్ కొనడాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. 2012లో యుఎస్ అండ్ దాని మిత్రపక్షాలు అన్నీ ఇరాన్ ఆయిల్ని బ్యాన్ చేశాయి. 2018లో ఇరాన్ ఆయిల్ని ఇతర దేశాలేవీ కొనకూడదని కూడా సాంక్షన్స్ను పెట్టారు. ఇక అప్పటి నుండి ఇరాన్ తన ఆయిల్ అండ్ గ్యాస్లను సీక్రెట్గా ఇండైరెక్ట్ పద్ధతుల ద్వారా మాత్రమే అమ్ముకుంటోంది. ఇలా అమ్మితే కొంటున్న అతిపెద్ద దేశం చైనా. ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాస్లను 98% చైనాయే కొంటోంది. ఈ విధంగా చైనా ఇలా కొని బాగా లాభపడింది. ఎందుకంటే షాడో రూట్లో అమ్మే అమ్మకాలు బాగా డిస్కౌంట్లకు లభిస్తాయి కదా. ఒక్కోసారి మార్కెట్ ధర కంటే $5, $15 తక్కువగా దొరుకుతుంది. ఒక్కోసారి $20 తక్కువకు కూడా దొరుకుతుంది. వరల్డ్ ఆయిల్ ప్రైస్ $80 ఉంటే చైనాకి మాత్రం ఎనీ టైం $70కే ఇరాన్ ఆయిల్ లభిస్తూ ఉంటుంది. ఇలా చైనా ఇరాన్ వల్ల విపరీతంగా లాభపడింది. ఇలా బాగా ఉపయోగకరమైన ఆయిల్ని తాను కొంటూ తన పనికిరాని ఆయుధ పరికరాలని ఇరాన్కి అమ్మి 2 విధాలుగా డబుల్ లాభపడుతోంది చైనా. ఎందుకంటే చైనా ఆయుధాలు 10లో 2 మాత్రమే సరిగ్గా పనిచేస్తాయని ప్రచారం ఉంది కదా. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాలను నమ్ముకుని ఎగిరిపడిన పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపించినప్పుడు చైనా ఆయుధాలు ఉత్త తుపాకీరాముని తుపాకుల్లాంటివని తేలిపోయింది కదా. అలా చైనా తన పనికిరాని ఆయుధాలను కుప్పలు తెప్పలుగా ఇరాన్కి అమ్మి తను మాత్రం ఆయిల్ని దోచేస్తోంది. ఇదిగోండి ఇది సంగతి. అమెరికా హార్ముజ్ని దిగ్బంధించడంతో వెంటనే చైనాకి కడుపు నొప్పి పుట్టింది. ఎందుకు అంటే ఇందుకే. వెంటనే మా వ్యవహారంలో కల్పించుకోవద్దు అని యుఎస్కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ట్రంప్ ఇరాన్ ఎకానమీని దెబ్బ కొడితే తప్ప ఇరాన్ దిగిరాదు అని, చైనా ఇరాన్కి ముఖ్యమైన ఆర్థిక వనరు కాబట్టి ఇరాన్ పోర్టుల నుండి ఒక్క షిప్పు బయటకు రాకూడదు, ఇరాన్కి ఒక్క షిప్పు వెళ్ళకూడదు అని హార్ముజ్ని దిగ్బంధించాడు. ఇరాన్ నుండి 98% చైనాకే సప్లై జరుగుతుంది కాబట్టి ట్రంప్ చైనాకే చెక్ పెట్టినట్టుగా దీనివల్ల కనబడుతోంది. ఇది చూసి చైనా ఒంటికాలిపై లేచింది. మరి ఇకపైన ఏం జరుగుతుంది? చైనా షిప్ని యుఎస్ అడ్డుకుంటుందా? అడ్డుకుంటే ఏం జరుగుతుంది? వేచి చూడాల్సిన అంశం. ఈ విషయంగా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాల్ని
కామెంట్ రూపంగా తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.